మీ పంటికి క్యావిటీస్ ఉండి, దానికి డిస్కంఫర్ట్, పెయిన్ ఏమీ లేకపోతే డెంటల్ ట్రీట్మెంట్ స్కిప్ చేయొచ్చా? చాలా మంది మమ్మల్ని ఈ క్వెషన్స్ అడుగుతారు. కానీ ఒకటేంటంటే క్యావిటీ అనేది ఒక ఇర్రివర్సిబుల్ ప్రాబ్లమ్. అంటే ఒక చిన్న హోల్ పడిన తర్వాత ఎనామెల్ పర్మనెంట్‌గా డ్యామేజ్ అయినట్టు అర్థం అన్నమాట. సో, దాని పాటికి అది రీగ్రో అవ్వదు. ప్లస్ ఉన్న క్యావిటీ అక్కడే ఆగిపోతుందనే గ్యారంటీ కూడా ఉండదు. సో, ఇలాంటప్పుడు చిన్న క్యావిటీస్ చాలా మందికి పెయిన్, డిస్కంఫర్ట్ అనేది అసలు ఉన్నట్టు కూడా తెలీదు. ఎందుకంటే ఎనామెల్‌లో ఉంటుంది కాబట్టి క్యావిటీ పెయిన్ ఉండదు. అదే క్యావిటీ కొంచెం డీప్ స్ప్రెడ్ అవ్వడం గాని అలాంటివి ఏమన్నా జరిగితే సెన్సిటివిటీ ఇష్యూస్‌తో వస్తారు. లేదంటే రాత్రిపూట నొప్పి అంటారు. స్వెల్లింగ్ వస్తది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ అలా ఉంటాయన్నమాట. సో, పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ లేదు కాబట్టి ఏమి ట్రీట్మెంట్ అవసరం లేదు అనుకోవడం చిన్న క్యావిటీ అయినా, పెద్ద క్యావిటీ అయినా అనేది ఒక పొరపాటన్నమాట. సో, మీరు అసలు ఏంటి క్యావిటీ ఎందుకుంది అనేది ఐడెంటిఫై చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకుంటే చిన్న ఫిల్లింగ్ లాంటి ప్రొసీజర్‌తోనే మీ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. అదే వదిలేస్తే మాత్రము రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎక్స్‌ట్రాక్షన్స్ ఇంకా